నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచుకొట్టింది. భీమ్గల్ మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల ధాన్యాన్ని కాపాడుకునేందుకు బస్తాలపై టార్పాలిన్లు కప్పారు రైతులు. కొన్ని రోజులుగా జిల్లాలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వరకు ఎండ కొట్టడంతో రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. అంతలోనే వెదర్ మారిపోయి వర్షం పడుతుంది. తర్వాత ఆరిన ధాన్యం పూర్తిగా తడిసిపోతుంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేయాలని కోరుతున్నారు రైతులు. లేదంటే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచుకొట్టింది. భీమ్గల్ మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల ధాన్యాన్ని కాపాడుకునేందుకు బస్తాలపై టార్పాలిన్లు కప్పారు రైతులు. కొన్ని రోజులుగా జిల్లాలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వరకు ఎండ కొట్టడంతో రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. అంతలోనే వెదర్ మారిపోయి వర్షం పడుతుంది. తర్వాత ఆరిన ధాన్యం పూర్తిగా తడిసిపోతుంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేయాలని కోరుతున్నారు రైతులు. లేదంటే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.